తెలుగు టాప్ సింగర్ కల్పన గారు నిన్న రాత్రి అలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అసలు కల్పన గారు ఒక్కసారిగా ఎందుకు అలా చేసుకున్నారు అని తన తోటి సింగర్స్ తో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరూ కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతానికి సింగర్ కల్పన గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని హాస్పిటల్ యజమాని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు ఆమె ఎందుకు ఇలా చేసుకున్నారు? ఇలాంటి పని చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? బాధలు ఎక్కువ ఉంటే ఇదేనా దారి? ఎంతో మందికి మోటివేషన్ ఇవ్వాల్సిన ఇలాంటి వారు ఇలా చేసుకుంటే మరి సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? రీసెంట్ గా ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు ఇక జీవితం మొత్తం ఇలానే ఉంటుందంటూ ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఇలాంటి పని చేసి హెల్త్ డిస్టర్బ్ అయితే జీవితాంతం ఆ హెల్త్ ప్రాబ్లం వెంటాడుతూనే ఉంటుంది. సినికావేశంలో తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలే జీవితం మొత్తం బాధపడేలా చేస్తాయి. తరువాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. రీసెంట్ గా చూసుకుంటే చాలా మంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కల్పన గారు ఇలా చేసుకున్నారు అనే న్యూస్ విన్న ఆడియన్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు. నిన్న చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ అందించిన డాక్టర్స్ పొద్దున్న కల్లా బులెటిన్ విడుదల చేశారు. ఆమె బాగానే ఉందని, కొంచెం ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఇన్ఫెక్షన్ అయిందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామంటూ చెప్పుకుంటూ వచ్చారు. తోటి సింగర్స్ గీతా మాదిరి గారు, సునీత గారు నిన్న రాత్రి దాదాపు తెలుగు సింగర్స్ అందరూ కూడా హాస్పిటల్ కి చేరుకొని అసలు ఎందుకు కల్పన గారు ఇలా చేసుకున్నారంటూ దగ్గరుండి కల్పన గారికి చికిత్స బాగా అందించాలంటూ డాక్టర్స్ కి రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 12 గంటల పాటు వెంటిలేటర్ పై పెట్టాం. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది. ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల పొట్ట మొత్తం క్లీన్ చేశాం. ప్రస్తుతానికి కల్పన గారి పరిస్థితి బాగుంది, అందరూ ధైర్యంగా ఉండనంటూ డాక్టర్స్ చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికి కల్పన గారికి ఆక్సిజన్ అందిస్తూ ఉన్నాం. దాదాపు 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం, ఏం ప్రాబ్లం లేదంటూ డాక్టర్స్ చెప్పుకుంటూ వచ్చారు.